బ్రేకింగ్ న్యూస్ చూసిన మావోయిస్టులతో సంబంధాల కేసులో అరెస్ట్ అయి జీవిత ఖైదు అనుభవిస్తున్న ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జిఎస్ సాయిబాబాను బాంబే హైకోర్టు మంగళవారం నిర్దోషిగా ప్రకటించింది. ఈ కేసులో ఆయనకు జీవిత ఖైదు విధిస్తూ సెషన్ కోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టింది. నిందితులపై ఉన్న ఆరోపణలను రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలమైనట్లు ధర్మాసనం తెలిపింది. అందువల్ల అభియోగాలను కొట్టివేస్తున్నట్లు వెల్లడించింది. ఈ కేసులో సాయిబాబాతో అరెస్ట్ అయిన మరో 5గురిని కూడా నిర్దోషులుగా న్యాయస్థానం పేర్కొంది. ఈ తీర్పుపై స్టే విధించాలని ప్రాసిక్యూషన్ కోరలేదు. అయితే దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.